ఎవదే కొడుకు కూతురు బాగుంటే చాలా, ప్రజల బాగోగులు పట్టించుకోరా. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వేరు, ఎజెండా ఒకటే, అవినీతి, ఫ్యామిలీ పైనే వాటి ఆలోచన. రాష్ట్రంలో 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ అమిత్ షా ప్రకటించడం జరిగింది. మీటింగ్కు ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే రాజాసింగ్ డుమా. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు పేరుకే వేరు కానీ వాటి ఎజెండా ఒక్కటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. మరి ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన ఆ 3 పార్టీలపై ఫైర్ అయ్యారు. కొడుకు కూతురు బాగుంటే చాలా, ప్రజల బాగోగులు పట్టించుకోరా అంటూ విమర్శలు గుప్పించారు. కొడుకు కూతురు చాలా బాగుంటే చాలా అని చెప్పేసి అంటే, మరి నీ కొడుకు కూడా మంచిగా ఉంటే చాలా, నీ కొడుకు ఏ అర్హతలు ఉన్నాయని చెప్పేసి పదవులపై చెప్తాను. నీ కొడుకేమో నీకు ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు, నీ కొడుకేమో పదవులు కావాలి, నీ కొడుకేమో డబ్బులు వచ్చేటువంటి మంచి ఆర్గనైజేషన్స్ కావాలి, నీ కొడుకేమో మంచి సల్లాగా బతకాలి, మంది కొడుకులేమో ఆగమం కావాలా? ఇది ఎక్కడ అన్యాయమే అమిత్ షా? ఏమంటాను నువ్వు? ఇంకా రాష్ట్రంలో 12కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. ఎట్లా గెలుస్తావు? ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఎట్లా గెలుస్తారు మీరు? రేపటి రోజున ఆ ఈవీఎం మిషన్లకు సంబంధించిన విషయంలో ఈవీఎం మిషన్ తీసేసి బ్యాలెట్ పేపర్లు పెట్టి బ్యాలెట్ పేపర్లతో మీరు మాట్లాడే అవకాశం ఉందా? బ్యాలెట్ పేపర్లని గుద్దినాకనే ఓటేద్దాం, ఎవరికి వెళ్తారో చూద్దాం అని చెప్పేసి మాట్లాడే దమ్మున్నా మీకు? ఈవీఎం మిషన్లు ట్యాపింగ్ చేసి 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మారుస్తామనే కుట్ర చేయడం కాదు. నిన్న మీరేం మాట్లాడారు? క్లియర్గా మీరేం చెప్పారు? ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చాయంటే ముస్లిం రిజర్వేషన్లు కాదు, ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు మొత్తం ఎత్తివేస్తారు అనేది నిన్న క్లియర్గా అర్థమైపోయింది మీరు మాట్లాడినటువంటి మాటల్లో. మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండయా? మీరు బాంట రాసియండి. ఈ దేశంలో బీజేపీ మళ్ళీసారి అధికారంలోకి వచ్చేదంటే రాజ్యాంగం ఉంటుందా, మారుస్తారా? వీటన్నిటి విషయంలో మీరు చేస్తున్న కథలు, మీరు చేస్తున్న డ్రామాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అందుకే ఇగో ఎంపీ సోయం బాబురావు రాలేదు మీ మీటింగ్కు, ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రాలేదు. ఎందుకు రాలేదు రాజాసింగ్? బీజేపీకి తెలంగాణలో ఏకైక ఐకాన్ ఎవరున్నారయ్యా? బీజేపీకి లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో ఎంతమంది గెలిచారు బీజేపీ నుండి? ఆయన ఒక్కడు గెలిచి ఆగమాగం ఆ పంచాయతీ ఈ పంచాయతీ అడ్డమైన ముచ్చట్లని మాట్లాడుకుంటా రాజాసింగ్ ఒక్కడే గెలిచి ఈరోజు హైదరాబాద్లో మీ తెలంగాణలో మీ పరువు నిలబెట్టింది కదా. మరి తెలంగాణలో పరువు నిలబెట్టిన తర్వాత ఆయన దుబ్బాకలో ఉప ఎన్నికల్లో ఆయన గెలిచిండు, హుజరాబాద్ ఉప ఎన్నికల్లో రాజీనామా చేసి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన ఆయన గెలిచిండు. వీళ్ళందరూ చూసుకొని మీరు మురిసిపోయారు కదా. మరి రాజాసింగ్ అనే వ్యక్తి ఆయన ఒక బీసీ నాయకుడు అయినందుకే కదా మీరు ఆయనను సస్పెండ్ చేసి పక్కన పెట్టిరు. అదో రెడ్డో రావో అయితే వేరే బ్రాహ్మణుడు వైశ్యుడు అయితే ఆయన రాజీనామా చేసేటోళ్ళ, అంటే ఆయన సస్పెండ్ చేసేటోళ్ళ. లోక్సభ ఎలక్షన్స్ మన అసెంబ్లీ ఎలక్షన్ల వరకు ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేయకుండా ఆయన సీట్ ఇస్తారా ఇయ్యరా, టికెట్ ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి ఎంత టెన్షన్ పెట్టి ఆయనతోని ఆడుకున్న విషయం కూడా ఆయన మర్చిపోలే. ఇంకా ఈరోజు రాజాసింగ్ ఎందుకు మీటింగ్ రాకుండా ఉన్నాడు? హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్కి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎందుకు రాలేదు? గోషామహల్కి మీరు పెట్టినటువంటి మీటింగ్కి ఎంత దూరం ఉన్నదని రాలేదు? ఎక్కడనో నాగర్ కర్నూలులో ఉన్నటువంటి అభ్యర్థి అతడు, ఎక్కడనో హుజరాబాద్ కరీంనగర్లో ఉన్నటువంటి అభ్యర్థి అతడు, ఎక్కడనో నిజామాబాద్లో ఉన్నటువంటి అభ్యర్థి అతడు, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అభ్యర్థి అతడు. కానీ ఈ పక్కనే ఉన్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే మీ మీటింగ్కి ఎందుకు రాలేదు? రాజాసింగ్ రాకపోవడానికి ప్రధాన కారణము మాధవీలతకు టికెట్ ఇవ్వడమా కాదా? బీజేపీ పార్టీలో సభ్యత్వం లేనటువంటి మహిళకి, అసలు బీజేపీ పార్టీకి సంబంధమే లేనటువంటి మహిళకి కేవలం 3 నెలల ముందు ఒక ప్రైవేటు ఛానల్కి డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూలు చేయించుకున్నటువంటి మహిళకి తనను తాను ప్రమోట్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేనంత గొప్ప మనిషిని నేనే, నీ తెలంగాణ రాష్ట్రానికి కాబోయే దేవతని నేనే, అవసరమైతే నేను మరో అవతార మహిళను అని చెప్పేసి ఈరోజు ఒక కొత్త అవతారాన్ని ఎత్తి ఈ తెలంగాణలో ఎంతమంది వచ్చారు? నిత్యానంద స్వామిలు, కల్కి భగవాన్లు, అమ్మ మాత రమానందనాయి లాంటి, మాత అమృతానందమయ్య లాంటి ఎంతోమంది వచ్చినట్టుగానే ఈమె కొత్త అవతారం ఎత్తుకొని మొత్తం సంస్కృతి సాంప్రదాయాలు అసలు ఏ వ్యక్తికి తెలియనటువంటి సాంప్రదాయాలు సంస్కృతి నా దగ్గరనే ఉంటాయని మాట్లాడుకుంటూ చేయికి ఎడవ చేయికి ఏమో యాపిల్ వాచ్ పెట్టుకుంటుంది, కుడి చేయినేమో మళ్ళీ ఎలక్ట్రికల్ జపమాల, మోడర్న్ జపమాల, ఈమె సంస్కృతి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె గురించే కదా ఈరోజు రాజాసింగ్ అనే వ్యక్తి పార్టీకి దూరం అవుతున్నది. రాజాసింగ్ అనే వ్యక్తి ఈరోజు మీటింగ్కు రాకుండా ఆయన మానసికంగా బాధపడుతున్నది. ఆయననేమో మీ పార్టీ కోసం, మీ మతం కోసం కష్టపడతా ఉంటే ఈమెకు మతము లేదు, పార్టీ లేదు, కేవలం విరించి హాస్పిటల్ల పేరుతోని లాస్ట్ ఎలక్షన్లకు ముందు అంటే కరోనా సమయంలో కోట్లాది రూపాయలను
దండుకున్నటువంటి మహిళ, కోట్లాది రూపాయలను దండుకున్నటువంటి మహిళ ఈరోజు ఎక్కడ మా ఆసుపత్రుల మీద ఈడీ రైడ్లు జరుగుతాయని చెప్పేసి వచ్చి మీ పార్టీ టికెట్ తీసుకుని ఆమెకున్న అక్రమాస్తుల్లో కోట్లాది రూపాయల అక్రమాస్తుల్లో మీ పార్టీకి ఎంత ఇచ్చిందో ఏందో మీరు పార్టీ నుండి టికెట్ ఇచ్చారు. ఆమె ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అయి అసదుద్దీన్ ఓవైసీ మీద మీరు ఎందుకు ఈమెను నిలబెట్టాల్సి వచ్చింది? ఆ విషయం కూడా చెప్పండి. ఎందుకు ఒక స్ట్రాంగ్ పర్సన్ నిలబెట్టలేకపోయారు? ఓ లక్ష్మణ్నో కిషన్ రెడ్డినో హైదరాబాద్ నిలబెట్టకపోయారు అంటే ఇటు అసదుద్దీన్ ఓవైసీ గెలవాలి, అటు కిషన్ రెడ్డి గెలవాలి, కాబట్టి ఇద్దరు ఒక దగ్గర నిలబడదు. ఇప్పుడు కరీంనగర్లో ఉన్న బండి సంజయ్ తీసుకొచ్చి హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ మీద నిలబెట్టచ్చు కదా. మరి 24 గంటలు నోరు తెరిస్తే పాత బస్తీ, నోరు తెరిస్తే చార్మినార్, నోరు తెరిస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ అని మాట్లాడే బండి సంజయ్ ఎందుకు కరీంనగర్లో నిలబడతాడు? చక్కగా వచ్చి హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ మీద నిలబడచ్చు కదా. ఎందుకు అని అంటే ఇటు అసదుద్దీన్ ఓవైసీ ముస్లిం తరఫున గెలవాలి, అటు మాకు మళ్ళీ బీజేపీ నాయకులు గెలవాలి, కిషన్ రెడ్డి గెలవాలి, కాబట్టి సికింద్రాబాద్నే ఉండాలి. వీడికట్టే ఓడిపోతాడు కాబట్టి ఈమెను ఒక ఆమెను తీసుకొచ్చుకొని ఆడబెట్టి మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నిజమా కాదా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మాధవిలత అనే ఆమెడకి మీరు టికెట్ ఎట్లా ఇచ్చారు? ఆమె పార్టీ కోసం చేసినటువంటి త్యాగం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో మతం కోసం చేసినటువంటి మంచి పనులు ఏమున్నాయి? కనీసం హిందూ మతం కోసమే గత 3 నెలల కాలం కన్నా ముందు, ఈ 3 నెలల కాలం కేవలం టికెట్ల కోసం ఆమె చేసిన కథలు కాకుండా అంతకుముందు ఆమె ఎక్కడన్నా కనబడిందా? అదే విరించి హాస్పిటల్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఇదే మీ బీజేపీ హైదరాబాద్ నాయకురాలి తండ్రి గారు కూడా అదే హాస్పిటల్లో చేరితే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 8 లక్షల రూపాయల బిల్ వేసి, ఆయన చనిపోయిన తర్వాత 8 లక్షల రూపాయల బిల్ వేసేదంటే ఆమె నిన్నగాక మొన్న ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ఈ విరించి హాస్పిటల్లో ఓనరు మాధవిలతకు టికెట్ ఇవ్వాలని మేము ఖండిస్తున్నాం, ఆమె పెద్ద దొంగ అని చెప్పేసి పోస్టులు రాసి పెడితే ఏ పార్టీ ఆఫీస్ నుండి మీ పార్టీ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చి ఆమెను పోస్ట్ డిలీట్ ఇవ్వాలనే విషయం తెలంగాణ ప్రజలకు తెలియదా? ఈరోజు ఎంతోమంది మాధవిలత విషయంలో వ్యతిరేకిస్తున్నా, మీరు ఎందుకు టికెట్ ఇచ్చిరా? మీకు సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి 2 రోజులు 4 ముచ్చట్లు మాట్లాడి జపం చేస్తే 108 రుద్రాక్షలతో ఉన్నటువంటి జపమాలను కాదని చెప్పేసి ఎలక్ట్రికల్ జపమాల పట్టుకొని తిరిగేటువంటి మహిళ, మోడ్రన్ మహిళ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలంగాణ ప్రజలకు నీతులు చెప్తుందా? ఆ విషయం కూడా మేము మాట్లాడుకుందాం. ఈరోజు ఆమెకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో కాల్వ సుజాత క్లియర్గా చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఆ విషయాలు కూడా మనం మాట్లాడదాం. మాధవిలత లాంటి వ్యక్తులకు మీరు టికెట్ ఇచ్చి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఏందో కూడా మనం రానున్న రోజుల్లో మాట్లాడుకుందాం. ఏది ఏమైనా అవినీతి ఫ్యామిలీలపైనే వాటి ఆలోచన ఉన్నదని చెప్పేసినారు. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పాలిస్తున్నప్పుడు, 10 సంవత్సరాలు మీరు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని చూసినటువంటి మీరు దొంగలు కాదా? ఏమన్నా మీరు కాదా? ఈరోజు కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసిండు కాళేశ్వరంలో అని చెప్పేసి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇప్పటికి 4 సార్లు 4 బహిరంగ సభల్లో మాట్లాడారు. 4 సార్లు మాట్లాడిన అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి నువ్వేం చేసినావు? తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి కేసీఆర్ మీద నువ్వు తీసుకున్నటువంటి చర్యలేంటిది? ఆ విషయం కూడా మాట్లాడండి. 24 గంటల పాటు కేసీఆర్ను తిట్టుడు కానీ కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడము, కేటీఆర్ను కవితను బెదిరించడము, కవితను లిక్కర్ స్కామ్లో ఇరికిస్తామని భయపెట్టడమే తప్ప మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉండేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయంలో మీరు ఎందుకు కేంద్రం కళ్ళు మూసుకొని చూస్తూ కూర్చుంది, ఎందుకు అన్యాయం చేసిందన్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము బీఆర్ఎస్ చేస్తున్న అక్రమాలు, అరాచకాల మీద ఎందుకు సైలెంట్గా ఉంది? ఆ విషయం చెప్పండి.